విజయవంతం చేయండి. ఆగస్టు 10 జైలు బరోని, ఆగస్టు 10 జైలు బరోని, ఆగస్టు 10 జైలు బరోని. కనీస వేతనం 30,000 రూపాయలు, కనీస వేతనం 30,000 రూపాయలు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా. సిఐటియు, సిఐటియు, సిఐటియు. జైలు బరో కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంగన్వాడీ కార్మికులు తమ సమస్యలపైన సిడిపిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్లతో కూడిన మెమోరాండం కూడా సిడిపిఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ కనీస వేతనాలు లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు లేకుండా అంగన్వాడీ టీచర్లు వెట్టి చాకిరి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన పాలకులకు చెవికి మాత్రం ఎక్కడం లేదు. వీటిని నిరసిస్తూ 10వ తారీఖు ఆగస్టు 10 జైలు బరో కార్యక్రమాల్లో అంగన్వాడీలందరూ పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా ఇతర రంగాల కార్మికులైన ఆశా, గ్రామ పంచాయతీ, మధ్యాహ్న భోజనము, మున్సిపల్ మొదలగు రంగుల కార్మికులందరూ కూడా ఈ జైలు బరో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని, ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని చెప్పేసి మేము సిఐటియుగా, కార్మిక సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం.